తీసుకోరు ఇక్కడ ఎక్కి దూకితే కాదు ఎక్కి దూకితే పనులు కావు నడిస్తే వెళ్ళిపోండి రోడ్డు మీద కాదు సార్ నేనే మాట్లాడుతున్నాను. ఏం పేరు పేరు? నా పేరు జోగు దర్శనం సార్. ఏం పని చేస్తావు? నేను మెస్సి పని చేస్తాను సార్. అతను ఏడుంటావు? అదే చంద్రశేఖర్ నగర్. ఏమైంది నీ ప్రాబ్లం? మాకు అన్యాయంగా చంద్రశేఖర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఒకతొకటి జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఓ గారికి పద్మారావు సార్కి కార్పొరేటర్ గారికి అందరికి వినతి పత్రాలు ఇచ్చినాం సార్. 2 నెలల నుంచి తిరుగుతున్నాం. పట్టాలు ఇంతకుముందు 1 వీక్ కింద పంపిణీ ఉంటే మేము ఇట్లనే సార్ మీకు దండం పెడతా సార్ కాలు మొత్తం సార్ అంటే ఆపిరు 4 రోజులు పట్టాలు ఆపిరు మళ్ళీ ఈరోజు పట్టాలు పంపిణీ చేస్తారు. దాంట్లో సమగ్ర విచారణ జరిపించాడు సార్ అంటే కూడా జరిపిస్తలేదు. పెండమనవర్ అనే వ్యక్తి ఆ స్థానిక టీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆయన చేస్తున్న బినామీగా ఒక 7 పేర్లు పెట్టుకున్నాడు. ఆ 7 పేర్లు కూడా అన్యాయంగా ఉన్నాయి. మేము దేని వల్ల మాకు 4 ఆ పేర్లు యాడ్ చేయండి అని చెప్పినాం సార్. దానికి ఇదే పద్ధతి లేదు సార్. మేము పట్టాలు పంపిణీ ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు దానికి ఎక్కుతా వద్దా? ఇది ఎక్కుతుందని అంటే నిరసన రావాలి బయటకు వచ్చి హామీ ఇవ్వాలి. ఇప్పుడు మేము ఆయన చుట్టూ మేము చెప్పులు అరిగేతాడు తిరిగినాం. పద్మరావు ఇంటికి తిరిగినాం, సార్ ఇంటికి తిరిగినా కూడా మాకు ఇస్తామని లాస్ట్ కు మళ్ళీ అదే టీఆర్ఎస్ లీడర్ కి అబ్బాయి చెప్పిండు సార్ మీరు ఎంత సీరియస్ అయినా ఇది మేము మా మీద కాదు సార్ మీరు ఇట్లా బెదిరించిన మాట్లాడు మర్యాద మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా సార్? ఏం లేదు సార్. మాకు న్యాయం జరగాలి సార్. దయచేసి న్యాయం చేయండి సార్. దయచేసి న్యాయం మాట్లాడదాము. ఎమ్మెల్యే గారు మాట్లాడదాం. ప్రతి ఒక్క పట్ట ఉన్నది ఎందుకు ప్రతి ఒక్కటి ఉన్నది పట్టాలు సార్. మాకు పట్టాలు పీసులు అన్నీ ఉన్నాయి. దొంగతనం లేదు ఏం లేదు. మాకు అన్ని పట్టాలు పీసులు రేషన్ కార్డులు అన్నీ ఉన్నాయి. నా భార్య నా పిల్లలు నేను పొద్దున్న లేసాం గడపర పార పట్టుకొని పని పెట్టేవాళ్ళం. గడపర పార పట్టుకొని పని పెట్టేవాళ్ళు. పట్టాలు పంపిణీ దయచేసి ఆపి మాట్లాడితే ఆవేశంలో ఏదన్నా ఒకటి చేసుకుంటే అప్పుడు ఏర్పడుతుంది. ఇబ్బంది అయితే ఏం చేస్తాం సార్? మా పిల్లలు చాలా మంది ఎక్కుతారు. చిన్న పిల్లలకు చూడు భార్య చూడు